Hi, good afternoon, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Thursday. We are in 121 planning. In a few days, 122 loki enter అవుతాం. మార్నింగ్ ఒకలా ఎక్సర్సైజ్ చేశారా? కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్. వెరీ గుడ్. వాట్ అబౌట్ టుడేస్ టాపిక్? యాక్టివ్ పార్ట్నర్. నువ్వు దేంట్లో కూడా ఎప్పుడు యాక్టివ్ పార్ట్నర్ కావాలి. డోంట్ బీ ఇన్ ఏ స్లీపింగ్ పార్ట్నర్. అంటే యాక్టివ్ పార్ట్నర్ అంటే ప్రతి దాంట్లోనూ కూడా మీదంటూ ఒక ఉనికి ఉండాలి. సొసైటీలో మీరు ఉన్నారంటే మీరు యాక్టివ్నెస్ ప్రదర్శించాలి. సో సమాజానికి సంబంధించిందైనా సరే, ఎడ్యుకేషన్ కాన్సెప్ట్లో అయినా సరే, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో అయినా కానీ, స్పోర్ట్స్లో అయినా కానీ మీకంటూ మీకు ఒక పవర్ ఉండాలి. యూ కెన్ టేక్ ద లీడర్షిప్ ఎంటైర్. మాకెందుకులే, మేమేం చేస్తానులే అనుకోకూడదు. అలా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే దే వోంట్ టు బీ సక్సెస్ఫుల్. సో మనం ఏం చేయాలో, మనం ప్రతి సమాజంలో వన్ ఆఫ్ ద పార్ట్గా ఉంటున్నప్పుడు ఒక యువకుడిగా నీ బాధ్యత మీరు నిర్వర్తించాలి. సొసైటీలో నాకెందుకు ఎంతోమంది ఉన్నారు కదా అనుకోకూడదు. యాజ్ ఎ మోటివేషనల్ ట్రైనర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ వన్ థింగ్. యూ హ్యావ్ ద కాన్ఫిడెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కాన్ఫిడెన్స్ ఉంటే నువ్వు యాక్టివ్ మెంబర్ ఆటోమేటిక్గా అవుతావు. ఇప్పుడు సపోజ్ ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి. మనము ఇప్పుడున్న వాట్సాప్ గ్రూపులలో ప్రతి వాళ్ళు నాకు చాలా గ్రూపులు ఉన్నాయిరా అంటూ ఉంటారు. సో ఏంటంటే ఆ గ్రూపులు నువ్వు యాక్టివ్ మెంబర్గా నువ్వు సంథింగ్ యూ హ్యావ్ టు మోటివేట్ అదర్స్. మీరందరూ కలిసి కొంత మనీ వేసుకొని సొసైటీని మీకున్న దాంట్లో ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ మీ దగ్గర చుట్టుప్రక్కల ఉన్న పేదలకి కొంత అన్నదానం చేస్తే చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు. 10 మందిని మీరు భారతదేశాన్ని ఉద్ధరించగలేదు, ప్రపంచాన్ని ఉద్ధరించగలేదు. ఓన్లీ మీకున్న చుట్టుప్రక్కల ఉన్న పేదలకు ఎవ్రీ వీక్ కొంత భోజనం పెట్టండి. వాళ్ళకి ఎంతో అంత తోడ్పాటుని ఇవ్వండి. వాళ్ళ పిల్లలు ఏదైనా ఎడ్యుకేషన్లో ప్రాబ్లంగా ఉంటే వాళ్ళు చదువుకోవడానికి కావాల్సినటువంటి డబ్బులు ఇవ్వండి. ఇలా మీరు ప్రతిదాని మీ దైనందిక చర్యలో భాగంగా ప్రయత్నం చేయండి. ఎందుకంటే బికాజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ సరే, ఎంతోమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, సో ఎంతోమంది ఎంప్లాయీస్, ఫ్యాకల్టీస్, లెక్చరర్స్, ఎంతోమంది అమౌంట్ మనకు వస్తున్నది కదా. మన ఫ్యామిలీతో పాటు మీరందరూ కూడా ఐకమత్యంగా ఉంటే, ఇది కోరుకున్నది వివేకానంద. అట్లీస్ట్ మీ కాలనీలో ఉన్నటువంటి పేదల్ని మీరు చూసుకోగలిగితే దెన్ యు ఆర్ ద యాక్టివ్ మెంబర్ అవుతారు. ఇలా యాక్టివ్ మెంబర్గా దీంట్లో ప్రతి ఒక్కళ్ళు ముందుకు రారు కాబట్టి కొంతమంది మాత్రం యాక్టివ్గా మాట్లాడి అందరినీ మోటివేట్ చేసి తీసుకొస్తారు. అలా మీరు కొద్దిగా కనుక స్టార్ట్ చేస్తే అది ఎక్స్పాన్షన్ అయిపోయి ఎంప్లాయ్మెంట్ దిశగా కూడా మీరు ముందుకు రావచ్చు. ఎంతోమందిని అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్న వాళ్ళని ఎంప్లాయ్మెంట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం భారతదేశం మారట్లేదు అని దానికంటే యూ షుడ్ డెవలప్ యువర్ సెల్ఫ్ త్రూ యాక్టివ్ మెంబర్గా అవ్వండి. సత్యసాయి సేవా విధానంలో కొంతమంది యాక్టివ్ మెంబర్స్గా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇలా చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థల్లో మీరు యాక్టివ్ మెంబర్గా పనిచేయండి, సొసైటీకి హెల్ప్ అవ్వండి. సో అపార్ట్ ఫ్రమ్ మీ యొక్క ఏదైనా కూడా మీరు ఒకటి చేస్తూ ఉండాలి. చెప్పాను కదా, ఏదో ఒకటి చేస్తూ పార్ట్ ఆఫ్ ద మెంబర్. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ ది అదర్ థింగ్స్. ఇలా కనుక మీరు చేయగలిగితే మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉంటారు. సొసైటీలో కూడా మీరు అన్ని వన్ ఆఫ్ ద పాత్రను వహించడం. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. బాయ్, యువర్ శిష్.